హలో హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ వచ్చేసి నడుము లూజు 30 సైజ్ బ్లౌజ్ అండి. నడుము లూజు 30 సైజ్ బ్లౌజ్ అంటే చిన్న బ్లౌజ్ కిందే కన్సిడర్ చేస్తారు. కానీ నడుము చూసి 30 సైజే, కానీ వీళ్ళు పెద్దగా బొద్దుగా ఉంటారండి. నా చెస్ట్ లూజ్ వచ్చేసి 37 అండి. 30 సైజ్ బ్లౌజ్ కదా అని చిన్న సైజ్ బ్లౌజ్ కింద కన్సిడర్ చేయొద్దండి. చెస్ట్ లూజులు చాలా మార్పులు ఉంటాయి. అందరికీ 1 ఇంచ్ కలుపుకుంటేనే ఫిట్టింగ్ వస్తుందని అనుకుంటారు. 1 ఇంచ్ కలుపుకుంటే ఎవరికి ఫిట్టింగ్ అనేది అందరికీ రాదండి, కొంతమందికే సెట్ అవుతుంది. చెస్ట్ లూజ్ అనేది చాలా చేంజెస్ అనేది ఉంటుందండి. లావుగా ఉంటారు, సన్నగా ఉంటారు. అలా చెస్ట్ లూజ్ ప్రకారం మనం కొలతన తీసుకోవాలి, లేదా వాళ్ళ ఫిట్టింగ్ అయిన బ్లౌజ్ని బట్టి ఆది బ్లౌజ్ని బట్టి మనం కొలత తీసుకోవాలండి. ఇప్పుడు నడుము లూజుని బట్టి, చెస్ట్ లూజుని బట్టి బ్లౌజ్ కటింగ్, బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. నడుము లూజ్ వచ్చేసి 30 కదండి, మనకి 7.5 పెట్టుకున్నాను. మీకు కనిపిస్తుంది కదా, 7.5 అండి. మీ కెమెరాలో కనిపిస్తుందో చూడండి, 7.5 పెట్టాను. 1 ఇంచ్ ఏమో ఖర్చుల కోసం మన టక్స్ కోసం పెట్టానండి. ఖర్చుల కోసం 2 ఇంచెస్ అయినా 1.5 ఇంచ్ అయినా అది మీ ఇష్టం అండి. పొడవు వచ్చేసి 14.5 అండి. చూడండి, 14.5 పెడుతున్నాను, కనిపిస్తుందా? 14.5. 1 ఇంచ్ కలుపుకుంటే 15.5 వస్తుంది. ఆమ్ హోల్ వచ్చేసి 6.5 అండి. మనకి ఆమె సంక లూజ్ వచ్చేసి 18 ఉంది. 18 అంటే 9 రావాలండి. 9 రావాలంటే ముందు మనం 18 వచ్చేటట్టు కటింగ్ చేసుకోవాలి. 8.5 వచ్చేటట్టు చూసుకోవాలండి. 8.5 ఉందో లేదో మనకు చూడండి, వచ్చింది కదండి, చూడండి 8.5 క్లియర్గా కనిపిస్తుందా మీకు? 8.5 వచ్చింది. సేమ్ యాస్టీస్గా మనం ఈ బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. నేను ఈ పైపింగ్ బ్లౌజ్ కట్ చేస్తున్నానండి. బ్యాక్ సైడ్ టక్స్ ఎలా వేస్తారంటే, ఈ నడుము లూజు మన వైపు ఉన్న ఫోల్డింగ్ని నడుము లూజు కొలత ప్రకారం ఫోల్డింగ్ చేసుకొని ఇలా టక్స్ ఇచ్చుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి మనం చేతులు కట్ చేసుకుందామండి. ఇలా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఇలా కట్ చేసుకోవాలి. కొసలు సమానంగా ఉండేలా చూసుకోవాలి. సమానం కొలతలు చూసుకొని ఖర్చులకైనా, ఫోల్డింగ్ చేసుకోవడానికైనా, పైపింగ్ ప్రాసెస్కైనా కూడా ఒక 1/2 ఇంచ్ మనం మార్కింగ్ చేసుకోవాలండి. తన చేయి కొలత ఎంత ఉందో చూసుకోవాలి. ఎక్కువ అవ్వద్దు, తక్కువ అవ్వద్దండి. కరెక్ట్గా చూసుకోండి. ఎంత వచ్చింది? 6.5 వచ్చిందండి. 6.5కి మనం ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకుంటే 7, ఖర్చుతో కలిపి 7.5. ఇప్పుడు ఇది ఎంత ఉందో అటు సైడ్ కూడా అంతే మార్కింగ్ చేసుకోవాలి. ఈ సంకదింపు ఎంత తీసుకోవాలి? 2 ఇంచెస్. 7.5 ఉన్నప్పుడు 2 ఇంచెస్, 7 కంటే బిలో 7 ఎబో అలా ఉంటే 2 ఇంచెస్ తీసుకోవచ్చండి. మినిమం 7.5 ఉన్నప్పుడు 2 ఇంచెస్ తీసుకోవచ్చు. ఇక్కడ 2 ఇంచెస్ పెట్టుకోవాలి. ఎక్కువగా సంకదింపు తెంచడం వల్ల పట్టేసినట్టు ఉంటుందండి. ఇప్పుడు మనకి సంక రౌండ్ ఎంత తీసుకున్నాం? 8.5 కదా, ఇక్కడ సేమ్ 8.5 పెట్టుకోవాలి. ఇక్కడ 2.5 పెట్టుకోవాలండి. 2.5 పెట్టుకోవచ్చు, 2.5 పెట్టుకోవచ్చు. 2 మీద 3 గీతలు పెట్టుకున్న 2.5కే వస్తుందండి. సేమ్ ఇక్కడ ఇలా మార్కింగ్ చేసుకోవాలి. దీనిలో సగం 2, 3 పెట్టుకున్నప్పుడు 1, 3కి యాడ్, 2.5 పెట్టుకున్నప్పుడు 1.5, 2, 3 పెట్టుకున్నప్పుడు 1, 3 అట్లా పెట్టుకొని కిందికి ఒక మార్కింగ్ ఇచ్చుకొని ఇలా మార్కింగ్ తీసుకోవాలి. ఆమె చేతి రౌండ్ ఎలా ఉందో చూడాలండి కస్టమర్ది. ఇలా మార్కింగ్ వేసుకోవాలండి. సేమ్ యాస్టీస్గా గీసుకోవాలి.
ఇక్కడ ఖర్చులు లేవు కాబట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం కొంత క్లాత్ని యాడ్ చేసుకోవాలండి. సేమ్ యాజ్ ఇట్ ఖర్చులు పెట్టుకోవాలి. సేమ్ కట్ చేసుకోవాలండి. ఎలా గీసామో అలా కట్ చేసుకోవాలి. ఇక్కడైతే ఒక టక్స్ ఇచ్చుకోవాలి. ఫ్రెండ్స్, మనకి బ్లౌజ్ స్ట్రైట్ కటింగ్ ఉందా క్రాస్ కటింగ్ ఉందా అన్నది చూసుకోవాలండి. వాళ్ళ కస్టమర్ ఇచ్చే ఆది బ్లౌజ్లో మనకి స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్ కటింగ్ చేయాలి, క్రాస్ కటింగ్ అయితే క్రాస్ కటింగ్ చేయాలండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ నేను స్టిచ్చింగ్ చేసిన బ్లౌజేనండి. నేను చేసిన బ్లౌజే నాకు కస్టమరు మళ్ళీ తీసుకొచ్చారు. ఇది స్ట్రైట్ కటింగ్ కాదండి, క్రాస్ కటింగ్. క్రాస్ కటింగే చేసుకోవాలి మనం. సో మనం ఈ క్రాస్ కటింగ్ అంటే ఎలా వేసుకోవాలి క్లాత్ని, ఇలా క్రాస్ అంటే ఇలా ఇట్లా సాగుతుందా లేదా చూసుకోవాలండి. ఇలా సాగుతున్నప్పుడే క్రాస్ అని అర్థం చేసుకొని ఈ బ్యాక్ పార్ట్ వచ్చి తీసుకొని, ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఒకటి అర్థం కావాల్సింది ఏంటంటే, మనం బ్లౌజు బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసినప్పుడు మన నడుము కొలత తీసుకొని రౌండ్గా కట్ చేసినప్పుడు వీళ్ళకి మార్కింగ్ చేయడం అనేది ఎక్కువ తక్కువ రావడం అనేది జరుగుతుంది. ఎక్కువ వచ్చినా లూజ్ అవుతుంది, తక్కువ వచ్చినా టైట్ అవుతుంది. కాబట్టి మన షోల్డర్ కొలత ఒకసారి పైనుంచి కొలుచుకొని సేమ్ మార్కింగ్ ఎలా మార్కింగ్ చేసుకుంటానో ఒకసారి చూడండి. ఇప్పుడు మన షోల్డర్ కొలత కనిపిస్తుందండి. ఈడ పట్టుకొని మన షోల్డర్ ఫస్ట్ అయితే ఎంతైతే పెట్టుకున్నామో అంత ఇక్కడ మార్కింగ్ చేసుకొని, ఇక్కడ మన నడుము ఉంది కదండి, ఇక్కడ కనిపిస్తుందా ఫ్రెండ్స్ మీకు? ఇక్కడ మీకు నడుము కనిపిస్తుందా? ఇక్కడ నడుము ఉంది కదండి, ఈ షోల్డర్ ఇది 5.5 పెట్టుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకొని, ఇక్కడైతే నడుము కొలత ఇక్కడ మనకు ఆల్రెడీ అర్థమవుతుంది కదా, ఇక్కడ తెలుస్తుంది కదా. దీనికి యాస్టీజ్గా పెట్టుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలండి. ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్ల ఈ మార్కింగ్ పైన నుంచే మనం సంక హామ్ హోల్ తీసాం కదా, సేమ్ 5.5 వచ్చినట్టు చూసుకోవాలి. అలా అయితేనే బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుందండి. ఇది ఒక టిప్, మరి గుర్తుపెట్టుకుంటే బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుందండి. గీసుకోమన్నాను కదా, ఎవరైనా సరే గీసుకోమంటారు. ఆ మార్కింగ్ చేసుకోవడం వల్ల ఎక్కువ ఇక్కడున్న మార్కింగ్ అనేది ముందుకు వచ్చినా లూజ్ అవుతుంది, వెనక్కి పోయినా టైట్ అవుతుంది. మనం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ షోల్డర్ ఎంత లెంత్ అయితే పెట్టామో అంత పెడితేనే బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఫ్రంట్ భాగం ఎంత ఉందో అంత కొలత చూసుకుందామండి. ఫ్రంట్ ముందు భాగం ఎంత ఉందో చూడాలి. ఆరున్నర ఉందండి, 6.5. ఫ్రెండ్స్, ఇక్కడ నేనైతే స్టార్ నెక్ గీసానండి. ఇక్కడ స్టార్ నెక్ మనం ఇందాక బ్యాక్ సైడ్ 3 ఇంచెస్ తీసుకున్నామండి. 3 ఇంచెసే పెట్టుకున్నాను. 3 ఇంచెస్ పెట్టుకొని మనం షోల్డర్ లెంత్కి కలిపానండి. కలిపాక ఇక్కడ నుంచి 1 ఇంచ్ పెట్టుకోవాలండి. 1 ఇంచ్ అయినా కొంచెం 1.5 అయినా పెట్టుకోవచ్చు. నేనైతే 1 ఇంచే తీసుకున్నాను. 1 ఇంచ్ తీసుకొని ఇక్కడ 1 ఇంచ్ కానీ ఒక్క 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఆ నుంచి ఇక్కడికి స్ట్రైట్గా లైన్ వేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకోవడం వల్ల స్టార్ నెక్ అనేది వస్తుందండి. ఇప్పుడు మనకు వచ్చేసి చెస్ట్ భాగం ఎలా తీసుకోవాలో చూద్దాం. ఎవరికైనా సరే చెస్ట్ భాగం ఈ లైన్ నుంచి 2 ఇంచెస్ పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసి స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ బ్లౌజ్ ఫ్రంట్ భాగంలో ఉక్సుల పాయింట్ సైడ్ ఇలా పట్టుకొని ఎక్కువ లాగొద్దండి. ఇలా లాగితే చెస్ట్ పాయింట్గా సాగిపోతుంది. సాగకుండా ఉండాలంటే మినిమం జస్ట్ లైట్గా పట్టుకొని ఉండాలండి. ఇలా పట్టుకొని చెస్ట్ పాయింట్ ఇదండి, కస్టమర్ యొక్క చెస్ట్ పాయింట్. ఇక్కడ నుంచి 2 ఇంచెస్ పెట్టుకోవచ్చండి. 2 ఇంచెస్ పెట్టుకున్న తర్వాత ఈ భాగం ఎంతుందో చూసుకోవాలండి. 2.5. ఇక్కడ ఒక 1/2 ఇంచు ఇక్కడ ఎంతుందో చూసుకోవాలండి. మినిమం 1 ఇంచ్ వచ్చింది. ఈ ఉక్సుల పాయింట్ వచ్చేసి మనకి ఎంత కావాలంటే అంత షార్ట్గా కావాలంటే షార్ట్గా ఉంచుకోవచ్చు. ఇది ఖర్చుల కోసం అండి.
మాకు అర్థం కావట్లేదు అక్క అనుకుంటే మనకి ఉక్సులు ఉన్నాయి కదా, ఈ ఉక్సుల నుంచి ఒకటో ఉక్సు కానించి 4వ ఉక్సు వరకు పెట్టుకుంటే ఉక్సుల పాయింట్ అనేది వస్తుందండి. ఇలా గీసుకోవాలండి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇంకా ఏమైనా కట్టింగ్స్ కావాలంటే కూడా నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు సంఖ కరువు లోతు తీయాలండి. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ లోపలికి రౌండ్గా గీసుకోవాలి. ఇప్పుడైతే యాస్టీస్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేసుకోవాలండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే షేప్ బెల్ట్, ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఒకటి, ఫ్రంట్ పార్ట్ ఒకటి మీకు కటింగ్ అయితే చూపించాను. ఇప్పుడు చేతులు కూడా ఎలా కట్ చేయాలో చెప్పాను, హ్యాండ్స్ కూడా. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కట్ చేస్తున్నానో చూడండి. షేప్ బెల్ట్ ఫస్ట్ 3.5 పెట్టుకోవాలండి. ఇక్కడ చిన్న సైజ్ బ్లౌజ్కి అయితే 3.25 అంటే 3.5 మీద 2 గీతలు, పెద్ద సైజ్ బ్లౌజ్కి అయితే 4 ఇంచెస్ అయితే ఇక్కడ 4 పెట్టుకున్నానండి. నడుము లూజు 30 సైజే కావచ్చు, కానీ పెద్ద సైజు పెద్దవాళ్ళదండి బ్లౌజు. ఇప్పుడు మన నడుము లూజు 7.5 అయితే ఇక్కడ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ కలుపుకుంటే 8 వస్తుంది. మనం ఎక్స్ట్రా పెట్టుకున్న ఖర్చులు ఒక 2 ఇంచెస్ వస్తాయండి. మొత్తం 10 ఇంచెస్ పెట్టుకోవాలి షేప్ బెల్ట్ కోసం. ఫస్ట్ మనం 3.5 తీసుకున్నప్పుడు ఇక్కడ 3 తీసుకోవాలండి. ఇక్కడ 4 ఇంచెస్ పెట్టుకున్న కాడ 2.25 తీసుకోవాలి. ఇక్కడ కరువు తీసుకోవాలండి. కరువు లాగా తీసుకొని డ్రా చేసుకొని ఇలా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలండి. సో అంతే ఫ్రెండ్స్, బ్లౌజ్ కటింగ్ అయితే చెప్పేశాను. మీకు ఎలా ఉందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఎంత వీలైతే అంతవరకు షేర్ చేయండి. నేనైతే ఈజీ టిప్స్తో కటింగ్ చెప్పాను, మీకు అర్థమైందనే అనుకున్నాను. ఇంకా ఏమైనా వీడియోస్ కావాలన్నా, ఎలాంటి కటింగ్ వీడియోస్ కావాలన్నా నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.